The second one is the special majority under. So special majority ante suppose ikkada chudandi. So they same parliament and legislative parliament, Lok Sabha, Rajya Sabha and President of India. The total members in the Lok Sabha 545. So 545 లో కంపల్సరీగా 2/3 మెంబర్స్ అటెండ్ అవ్వాలి. సో కంపల్సరీగా 2/3 మెజారిటీ ఆ 2/3 మెజారిటీ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. సో 2/3 మెజారిటీ అంటే అట్లీస్ట్ 450 మంది కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అట్లాగే 245 లో 2/3 అంటే అట్లీస్ట్ 175 మెంబర్స్ అన్న కంపల్సరీగా ఆ సభకు హాజరవ్వాలి. సో ఆ సభకు హాజరవ్వాల్సిన ఇందులో ఏంటంటే ఇందులో సో 50% కంటే ఎక్కువ మంది 50% అంటే 450 లో 50 ఎంత 225. సో 225 ఇస్ ద సింపుల్ మెజారిటీ. 225 ఇస్ ద సింపుల్ మెజారిటీ. సో సింపుల్ మెజారిటీ కంటే ఎక్కువ మంది దీన్ని ఆమోదించాలి. అంటే ఇక్కడ దాని అట్లీస్ట్ 300 మెంబర్స్ అయినా సరే ఈ బిల్లుకి అనుకూలంగా ఓట్ చేయాలి లోక్సభలో. అట్లాగే రాజ్యసభలో 175 మెంబర్స్ కనుక అటెండ్ అయితే జనరల్ గా ఏంటంటే మొత్తం అందరు సభ్యులు అటెండ్ కావాలి. అందరు సభ్యులు అటెండ్ అవ్వాలంటే కొంతమంది ఆబ్సెంటీస్ ఉంటారు, కొంతమంది వేకెంట్ సీట్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు తీసేస్తే ఆల్మోస్ట్ మొత్తం అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన వాటిలో నార్మల్ సింపుల్ మెజారిటీ అంటే 50+1. సో సింపుల్ మెజారిటీ కంటే ఎక్కువ 2/3 మెజారిటీ అంటారు. జనరల్ గా 2/3 మెజారిటీ అంటారు. సో 2/3 మెజారిటీ అంటే మాక్సిమం మెంబర్స్ ఈ యొక్క రెజల్యూషన్ లో పార్టిసిపేట్ చేయాలి. సో దానికి అనుకూలంగా ఓట్ చేయాలి. ఓట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ హౌస్ లో బిల్ పాస్ అవుతుంది. సో సెకండ్ హౌస్ కి వెళ్తుంది. సెకండ్ హౌస్ లో కూడా ఫస్ట్ హౌస్ ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతుందో సెకండ్ హౌస్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. సెకండ్ హౌస్ లో కూడా బిల్ అదే విధంగా 2/3 మెజారిటీ కనుక పాస్ అయినట్లయితే సో అప్పుడు ఏమవుతుందంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ కంపల్సరీగా దానికి అసెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీగా ప్రెసిడెంట్ రీకన్సిడర్ చేయమని చెప్పేసి కానీ లేదా తన పాకెట్ లో పెట్టుకోవడం కానీ అట్లాంటివి చేయడానికి లేదు అమెండ్మెంట్ బిల్ విషయంలో. సో అప్పుడు కంపల్సరీగా బిల్ ఏమవుతుందంటే ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వగానే యాక్ట్ అవుతుంది. సో ఆ విధంగా చేసేదాన్ని ఏమంటారంటే స్పెషల్ మెజారిటీ అంటారు. ఈ స్పెషల్ మెజారిటీ దేని ప్రకారంగా చేస్తారంటే ఆర్టికల్ 368 ప్రకారంగా చేస్తారు. సో అప్పుడు ఏంటంటే స్పెషల్ మెజారిటీ ద్వారా ఏదైనా బిల్ పాస్ అయినట్లయితే పార్లమెంట్ లో అది కనుక యాక్ట్ అయినట్లయితే మనకి నెంబర్ వచ్చేస్తుంది. సో 123 అమెండ్మెంట్, 124 అమెండ్మెంట్, 125, 126 అమెండ్మెంట్ అని చెప్పేసి నెంబర్ వస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే సో పార్లమెంట్ లో స్పెషల్ మెజారిటీ ద్వారా కొన్ని అంశాలు మార్చడానికి ఉంటుంది. సో కొన్ని అంశాలు ఏంటంటే ఒకటి ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ వచ్చి డిపిఎస్పి. సో డిపిఎస్పీస్ కానీ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు మార్చాలంటే మాత్రం స్పెషల్ మెజారిటీతో మాత్రమే మార్చగలము. తర్వాత డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ సంబంధించిన 36 to 51 ఏదైనా అంశాన్ని మార్చాలన్నా లేదంటే తగ్గించాలన్నా లేదంటే ఒక ఆర్టికల్ యాడ్ చేయాలన్నా కంపల్సరీగా ఏంటంటే పార్లమెంట్ లో స్పెషల్ మెజారిటీ ప్రొసీజర్ తో మాత్రమే చేయాలి. సో ఈ రెండింటిని కంపల్సరీగా స్పెషల్ మెజారిటీతో మాత్రమే పార్లమెంట్ అమెండ్ చేస్తుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని విషయాల్ని ఈ స్పెషల్ మెజారిటీతో చేయాల్సిన అవసరం ఉంటది. ఏమేమంటే సో దీని కిందకి రాని అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్పెషల్ మెజారిటీ కింద చేయాలి. సో ఈ విధంగా ఏంటంటే సెకండ్ ప్రొసీజర్ ఏంటంటే బై స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. ఈ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే 2/3 మెంబర్స్ కంపల్సరీగా రెండు హౌస్లోనే బిల్ పాస్ చేయాలి. సో రెండు హౌస్లోనే వన్ హౌస్ ఇండివిజువల్ గా బిల్ పాస్ 2/3 పాస్ అవుతుంది. సో సెకండ్ హౌస్ కి వెళ్తుంది. సెకండ్ హౌస్ లో కూడా 2/3 మెంబర్స్ ఓట్ చేస్తే పాస్ అవుతుంది. సో ఫైనల్ గా ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే అది అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కాస్త కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే దీన్ని 368 ద్వారా చేయడం జరుగుతుంది స్పెషల్ మెజారిటీ ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్రధానంగా ఉండే ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఇందులో ఉంటాయి. ఇంకొక మూడో మెథడ్ ఏంటంటే బై స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ అంటాం. సో బై స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ అంటే సో స్పెషల్ మెజారిటీ ఇస్ కామన్, కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ అంటే సో దేనికి సంబంధించిన అంశాల్లో ఈ థర్డ్ మెథడ్ యూజ్ చేస్తారంటే ఫెడరల్ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా కనుక పార్లమెంట్ అమెండ్ చేయాలనుకున్నప్పుడు సో కంపల్సరీగా థర్డ్ మెథడ్ నే ఫాలో అవ్వాలి. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే సో ఇట్స్ మీన్స్ ద ఐటమ్ ఈస్ రిలేటెడ్ టు ద సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన అంశం అయ్యంటే కనుక ఫెడరల్ స్ట్రక్చర్ కింద వస్తుంది.
సో ఆ ఫెడరల్ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని మార్చాలంటే మాత్రం కంపల్సరీగా అప్పుడు ఈ యొక్క థర్డ్ మెథడ్ ని ఫాలో అవ్వాలి. సో థర్డ్ మెథడ్ ఏంటి? స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ అంటారు. స్పెషల్ మెజారిటీ అంటే స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్, స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్, బట్ ఆఫ్ ఆఫ్ ది స్టేట్ రాటిఫికేషన్ acceptance is necessary to pass the bill. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే సపోజ్ ఏదైనా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైనా పవర్స్ తగ్గించాలన్న బిల్ పెట్టారు. సో బిల్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ బిల్ లోక్సభలో పెట్టారు. సో లోక్సభలో 2/3 మెజారిటీ తోటి పాస్ అయింది. సో తర్వాత రాజ్యసభకు వచ్చింది, రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీ తోటి పాస్ అయింది. సో తర్వాత బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్దు. సో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళకుండా ఏమవుతుందంటే మళ్ళప్పుడు స్టేట్స్కి వెళ్తుంది. సో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాలకు వెళ్తుంది. సో 29 రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ యొక్క రాష్ట్రాలు ఇంత టైం లోపల బిల్ పాస్ చేసి పంపించాలన్న రూల్ ఏమీ లేదు. సో ఎంత ఏమైనా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ తీసుకోవచ్చు. అయితే ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సో మెజారిటీ ఎంత ఉండాలంటే సింపుల్ మెజారిటీ చాలు. సో ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించాలి. సో అట్లా ఎన్ని స్టేట్లు పంపించాలి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. సో 29 రాష్ట్రాలు అంటే కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ అంటే 50%. సో 50% స్టేట్స్ కన్సెంట్ అనేది కంపల్సరీగా ఈ యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఏదైనా ఐటమ్ ని ఆర్ ఏదైనా ప్రొవిజన్ ని ఏదైనా నిబంధన మార్చడానికి కంపల్సరీగా స్టేట్స్ యొక్క పర్మిషన్ కావాలన్నా కాబట్టి సో దానికి సంబంధించి అట్లీస్ట్ 50% స్టేట్స్ 50% రాష్ట్రాలు ఏంటంటే దీన్ని ఆమోదించాలి. సో ఆయా రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఏంటంటే సింపుల్ మెజారిటీతో పాస్ చేసి ఆ బిల్ ఎక్కడ పంపిస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత ప్రెసిడెంట్ కి వెళ్తుంది. సో ప్రెసిడెంట్ కి వెళ్ళిన తర్వాత ఫైనల్ గా ప్రెసిడెంట్ అసెంబ్లీ ఇచ్చిన తర్వాత అది ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కాస్త యాక్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే థర్డ్ ప్రొసీజర్ అనేది ఫాలో చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందండి? ఈ రెండు మెథడ్స్ దీని కూడా ఏంటంటే 368 తో మాత్రమే, ఇది కూడా 368 ద్వారానే అమెండ్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ జిఎస్టీ బిల్లులో అప్లై అయింది కదా సార్? జిఎస్టీ బిల్లు బై స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్. సో ఇట్ ఈస్ జిఎస్టీ అంటే ఏంటి? మొత్తం స్టేట్స్ కి సెంటర్స్ కి ఇంక్లూడ్ అయింది కాబట్టి సో టచ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ కదా. సో ఫెడరల్ విధానానికి సంబంధించిన అంశం కాబట్టి జిఎస్టీ బిల్లు పాస్ చేసిన తర్వాత లోక్సభలో 2/3 మెజారిటీ తోటి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ స్టేట్స్ కి వచ్చింది. స్టేట్స్ కూడా నియర్లీ 22 స్టేట్స్ ఒప్పుకున్నాయి, 22 రాష్ట్రాల వరకు ఒప్పుకున్నారు. 22 రాష్ట్రాల్లో కూడా పాస్ చేసి దాన్ని పంపించిన తర్వాత జిఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చింది. అది కూడా 122 అమెండ్మెంట్ యాక్ట్ అనుకుంటా. సో ఇట్లా ఏంటంటే ఈ రకమైన 3 పద్ధతుల ద్వారా ఏంటంటే ఇవి చేస్తారు. సో ఇవి ఎట్లాంటి 3 పద్ధతుల ద్వారా చేస్తారు. కానీ ఈ మెథడ్ మాత్రం ప్యూర్ ఏంటంటే సో పార్లమెంటే చేస్తుంది. సో ఇట్ ఇస్ నాట్ కమ్ అండర్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 368. సో ఈ సింపుల్ మెజారిటీ తోటి ఏదైనా అమెండ్మెంట్ చేసినట్లయితే అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గా పరిగణించరు. అంటే 368 ఆర్టికల్ ద్వారా చేసే అమెండ్మెంట్స్ ఏంటంటే రెండే మెథడ్స్, ఒకటి బై స్పెషల్ మెజారిటీ అమెండ్మెంట్ అండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సల్ట్ స్టేట్ రాటిఫికేషన్ మెథడ్. ఈ రెండు వాటితో చేసినటువంటి వాటిని 368 ప్రకారంగా చేసినట్లుగా పరిగణిస్తారు తప్ప సింపుల్ మెజారిటీతో చేసేటువంటి అమెండ్మెంట్స్ ని 368 ప్రకారంగా చేసినట్టుగా పరిగణించరు. ఓకే, అర్థమైందండి? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బై స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్. సో ఈ దీని ప్రకారం ఏంటంటే ఏ అంశాలను మార్చుతారంటే సో ఇక్కడ ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ కానీ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఎలక్షన్ ప్రొసీజర్. సో ఇండియన్ ప్రెసిడెంట్ అనేవాడు ఎలా ఎలక్ట్ అవుతాడు? బోత్ ద సెంటర్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ తోటి అక్కడ ఉంది. సెంటర్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఉంటారు, అలాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీస్ ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిపి ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. సో ఇట్లా ఎన్నుకునేటప్పుడు ఈ ప్రెసిడెంట్ కి ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఏదైనా ఎలక్షన్ ప్రొసీజర్ కనుక చేంజ్ చేయాలంటే సింపుల్ మెజారిటీతో కానీ స్పెషల్ మెజారిటీతో కానీ చేయడానికి వీల్లేదు. బై స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ అనుమతితో మాత్రమే ఈ యొక్క ఇండియన్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రొసీజర్ ని చేంజ్ చేయాలి. అట్లాగే ఇక్కడ యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటారు.
సపోజ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ కనుక ఎక్స్టెండ్ చేయాలనుకుంటే, పార్లమెంట్ యొక్క ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎక్స్టెండ్ చేయాలంటే రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి. సో రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి. కంపల్సరీగా ఏంటంటే ఎప్పుడైనా యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రధానమంత్రి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన పవర్స్ కనుక పెంచాలనుకుంటే అప్పుడు కూడా రాజ్యాంగానికి సవరణ చేయాలి. రాజ్యాంగానికి ఏ సవరణ చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారంటే ఇది చేయాలి. సో ఇది చేసిన తర్వాత రాష్ట్రాలు కూడా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎక్స్టెండ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి, సుప్రీం కోర్టు అండ్ హైకోర్టు. సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్ విషయంలో కావచ్చు, హైకోర్టు సంబంధించినటువంటి జడ్జెస్ విషయంలో కావచ్చు, ఏదైనా మ్యాటర్స్ సంబంధించినటువంటి సుప్రీం కోర్టు స్ట్రక్చర్ కి సంబంధించిన కావచ్చు, ఏదైనా పవర్స్ అండ్ ఫంక్షన్ సంబంధించినటువంటి కావచ్చు. సో ఏదైనా సరే మార్చాలనుకుంటే కంపల్సరీగా ఈ మెథడే చేయాలి. ఇందాక ఒకటి చెప్పాను, సుప్రీం కోర్టు యొక్క జడ్జీల యొక్క జీతభత్యాలు పెంచాలంటే సింపుల్ మెజారిటీతో పెంచవచ్చు. కానీ సుప్రీం కోర్టు జడ్జీల యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్ తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ కంపల్సరీగా థర్డ్ మెథడే వాడాలి. ఫస్ట్ మెథడ్ లో ఓన్లీ శాలరీ హైక్ చేయొచ్చు, ప్రెసిడెంట్ శాలరీ హైక్ చేయొచ్చు, ప్రైమ్ మినిస్టర్ శాలరీ హైక్ చేయొచ్చు, పార్లమెంటరీ మెంబర్ శాలరీ హైక్ చేయొచ్చు, లెజిస్లేటివ్ ఎమ్మెల్యే శాలరీస్ హైక్ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి ఏవైతే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని తగ్గించాలన్నా పెంచాలన్నా కంపల్సరీగా ఏంటంటే థర్డ్ మెథడ్ అనేది వాడాలి. అట్లాగే పార్లమెంట్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పవర్స్ పెంచాలన్నా కూడా థర్డ్ మెథడ్ నే వాడాలి. అట్లాగే 7th షెడ్యూల్ ఉంటుంది. 7th షెడ్యూల్ లో యూనియన్ స్టేట్ సంబంధించిన రిలేషన్స్ ఉంటాయి. సో యూనియన్ స్టేట్ కి సంబంధించిన రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, సో అట్లాంటి యూనియన్ స్టేట్ రిలేషన్స్ సో 245 to 300 వరకు ఉంటాయి రాజ్యాంగంలో. సో ఈ లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్. సో ఈ రిలేషన్స్ లో ఇక్కడ 245 నుంచి 300 వరకు సో ఏది మార్చాలన్నా సరే కాన్స్టిట్యూషన్ లో కంపల్సరీగా థర్డ్ మెథడ్ నే ఫాలో అవ్వాలి. ఎందుకంటే సో ఇట్ ఈస్ ఫెడరల్ స్ట్రక్చర్. సో లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్, ఫైనాన్షియల్ రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్. సో ఇట్లాంటి విషయంలో కూడా ఏంటంటే కంపల్సరీగా పార్లమెంట్ థర్డ్ మెథడ్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఏంటంటే సో రిప్రజెంటేషన్ ద సీట్స్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ లో ఇప్పుడు ఆల్రెడీ 545 ఉన్నారు. సో డీలిమిటేషన్ కమిటీ అంటారు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటారు. అంటే 20 వరకు కూడా సో పార్లమెంట్ లో ఉన్నటువంటి నెంబర్స్ ని మార్చడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో 545 ఉంచాలి. ఈ 20 తర్వాత ఏం చేయాలంటే మళ్ళా పార్లమెంట్ లో కనుక జనాభా పెరిగితే జనాభాకు అనుకూలంగా పార్లమెంట్ లో మెంబర్షిప్ కూడా పెరగాలి. సో ఇది ఈ యొక్క పార్లమెంట్ లో కనుక మెంబర్స్ పెంచాలనుకున్నా కానీ కంపల్సరీగా పార్లమెంట్ కి అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేయాలి. అప్పుడు కూడా ఈ థర్డ్ మెథడ్ ని వాడాలి. కాబట్టి ఇట్లా ప్రతి విషయంలో ఏవైతే ఉన్నాయో సో సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ కి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా కంపల్సరీగా ఈ యొక్క స్పెషల్ మెజారిటీకి సంబంధించిన స్పెషల్ మెజారిటీ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్ ని ఫాలో అవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆర్టికల్ 368 అన్నాం. ఈ 368 ని అమెండ్ చేయాలంటే, ఈ ఆర్టికల్ 368 ని కనుక అమెండ్ చేయాలంటే సో కంపల్సరీగా ఈ మెథడ్ వాడకూడదు, ఈ మెథడ్ వాడకూడదు, ఇది వాడాలి. ఆర్టికల్ 368 ని అమెండ్ చేయాలంటే కంపల్సరీగా ఏ మెథడ్ వాడాలంటే థర్డ్ మెథడ్ వాడాలి. థర్డ్ మెథడ్ ఎందుకని వాడతాం? ఆర్టికల్ 368 ఏం చెప్తుంది? అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేనికి సంబంధించి? ఫెడరల్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్, బోత్ స్టేట్స్ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అట్లాంటి కాన్స్టిట్యూషన్ అమెండ్ ఒక పద్ధతి ఉంది, అమెండ్మెంట్ ప్రొసీజర్ అని. ఆ ప్రొసీజర్ ని కనుక ఏదైనా ఆల్టర్ చేయాలన్నా, తగ్గించాలన్నా, ఇంకోటి పెంచాలన్నా సో కంపల్సరీగా ఏంటంటే థర్డ్ మెథడ్ ని ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మార్చడానికి సో రాజ్యాంగాన్ని మార్చడానికి 3 పద్ధతులు ఉన్నాయి. కానీ సో అఫీషియల్ గా రికగ్నైజ్ అయ్యే పద్ధతులు మాత్రం 2 పద్ధతులు. ఒకటి స్పెషల్ మెజారిటీ మెథడ్, 2 స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ ఆఫర్ ది స్టేట్ రాటిఫికేషన్ మెథడ్. సో ఈ 2 మెథడ్ల ద్వారా రాజ్యాంగాన్ని మారిస్తేనే అది ఒక చట్టం కింద వస్తుంది. సో ఇది కూడా చట్టం కింద వస్తుంది. కానీ ఇది కేవలం ఏంటంటే పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది, పార్లమెంట్ చేయొచ్చు దీన్ని. కానీ ఈ 2 చేయాలంటే మాత్రం అకార్డింగ్ టు 368 ప్రకారం మాత్రమే చేయాలి. సో 368 మాత్రమే చేయాలి. సో మాక్సిమం కాన్స్టిట్యూషన్ లో మాక్సిమం ప్రొవిజన్స్ సింపుల్ మెజారిటీతో చేస్తారు. కొన్ని టఫెస్ట్ అంటే హ్యూమన్ ఇలాంటి ఫండమెంటల్ రైట్స్, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఇవన్నీ కూడా స్పెషల్ మెజారిటీతో చేస్తారు. సో బై స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్
ఈ మెథడ్ తో ఏంటంటే ఏవైతే ఫెడరల్ స్ట్రక్చర్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, యూనియన్ స్టేట్ రిలేషన్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మార్చాలనుకుంటే మాత్రం కంపల్సరీగా థర్డ్ మెథడే పాటించాలి. సో ఈ విధంగా ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో 3 మెథడ్స్ అనేవి ఉన్నాయి, కానీ 368 ప్రకారంగా మాత్రం ఈ 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఉంది. ఇంకా అర్థమైందా? ఎస్ సార్. ఇంకొకటి చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్ అంటాం. టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్ ఈ 3 టైప్స్ అని టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్ అంటాం. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే, సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఎక్కడ ఉంటది, అమెండ్మెంట్ ప్రాసెస్ ఎక్కడ ఉంటది, పార్లమెంట్ లో ఉంటది. సో ఇండియన్ పార్లమెంట్ లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే, సో ఎవరు అమెండ్మెంట్ చేయొచ్చు, ఎవరు చేయాలి? సో గవర్నమెంట్ చేస్తుందా, లేదంటే ప్రైవేట్ మెంబర్ చేయొచ్చా? ఎవరైనా సరే. ప్రైవేట్ మెంబర్ అని ఎవరంటారు? ప్రైవేట్ మెంబర్ అంటారు. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటంటే, సో గవర్నమెంట్ లో లేనటువంటి వ్యక్తి కనుక ఏదైనా బిల్ ప్రవేశపెట్టినట్లయితే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. సో గవర్నమెంట్ అంటే ఏంటి? సో గవర్నమెంట్ అంటే సపోజ్ బీజేపీ పొలిటికల్ పార్టీ ఉంది. సో బీజేపీ పొలిటికల్ పార్టీలో 353 మంది ఉన్నారు. అంటే దగ్గర 300 మంది బీజేపీ వాళ్ళు ప్లస్ మిగతా వాళ్ళు 53 మంది వాళ్ళ అలయన్స్. ఈ 300 మందిలో 85 మంది మాత్రమే గవర్నమెంట్ లో ఉన్నారు. ఓకే, అర్థమవుతుంది? గవర్నమెంట్ లో అంటే 85 మంది ఎవరండి? ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. Union Council of Ministers. So these 85 members are Union Council of Ministers. These are also known as executives. So executive body. The executive body నే గవర్నమెంట్ అంటారు. అర్థమైందండి? సో ఎక్సెప్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ కాకుండా ఇంకా పార్లమెంట్ లో ఎంతమంది ఉంటారు? 545 మందిలో 85 మందిని తీసేస్తే ఇంకా 380 మంది సుమారుగా ఉంటారు. ఈ 380 మంది కూడా ప్రైవేట్ మెంబర్సే. అర్థమవుతుందండి? ఎక్సెప్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఎక్సెప్ట్ గవర్నమెంట్ బాడీ. సో వీళ్ళు 85 మందిలో ఏ వ్యక్తి అయినా సరే బిల్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారంటే సో గవర్నమెంట్ బిల్ అంటారు. వీళ్ళు కాకుండా అదర్ దెన్ 85 మెంబర్స్, అదర్ దెన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, హూఎవర్ ద మెంబర్ ఇన్ ద ఐదర్ లోక్ సభ ఆర్ రాజ్యసభ టు ఇంట్రడ్యూస్ ఎనీ బిల్ ఇన్ ద హౌస్, సచ్ బిల్ నోన్ యాజ్ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. సో ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు అన్నమాట. కాబట్టి ఏంటంటే 2 బిల్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ బిల్లు, ప్రైవేట్ బిల్లు అంటారు. ప్రైవేట్ బిల్ అంటే ప్రైవేట్ మెంబర్ పెట్టే బిల్లు ప్రైవేట్ బిల్ అంటారు. సో ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఇన్ ద లోక్ సభ రాజ్యసభ. అతను కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్, కానీ గవర్నమెంట్ లో మెంబర్ కాదంటే. అక్కడ గవర్నమెంట్ అంటే ఏంటి? ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గా కంటిన్యూ అవుతున్నారో వాళ్ళందరూ గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇస్తారు. సో మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఓన్లీ నామినల్ మెంబర్స్ ఇన్ ద హౌస్, ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. అర్థమైందే సార్? సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇది ప్రైవేట్ మెంబర్ అని అంటాం. సో జనరల్ గా ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది, సో ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయి. సో లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. సో లోక్సభలో పెట్టాలా, రాజ్యసభలో పెట్టాలా? సో లోక్సభలో పెట్టాలా, రాజ్యసభలో పెట్టాలా? 2. గవర్నమెంట్ పెట్టాలా, గవర్నమెంట్ మెంబర్ పెట్టాలా, ప్రైవేట్ మెంబర్ పెట్టాలా? ప్రైవేట్ మెంబర్ పెట్టాలా. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ఇంట్రడ్యూస్డ్ ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఈ హౌస్ లో కానీ ఈ హౌస్ లో కానీ పెట్టచ్చు. క్లియర్? ఈ హౌస్ లో కానీ ఈ హౌస్ లో కానీ అమెండ్మెంట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో సెకండ్ వన్ ఏంటంటే ప్రైవేట్ మెంబర్ అయినా పెట్టొచ్చు, గవర్నమెంట్ మెంబర్ అయినా పెట్టొచ్చు. సో జనరల్ గా గవర్నమెంట్ మెంబర్ అంటే ఎవరు? గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయినా పెట్టొచ్చు, లేదా ప్రైవేట్ మెంబర్ అయినా పెట్టొచ్చు. సో జనరల్ గా ప్రైవేట్ మెంబర్ పెట్టినటువంటి బిల్ కనుక పాస్ అయింది అనుకోండి, సో జనరల్ గా ప్రైవేట్ మెంబర్ పెట్టినటువంటి బిల్స్ ఎక్కడా పాస్ అవ్వు. ప్రైవేట్ మెంబర్ పెట్టినటువంటి బిల్ పాస్ అయితే గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు లెక్క. సో గవర్నమెంట్ ఫెయిల్ అయితే గవర్నమెంట్ ఆటోమేటిక్ గా రిజైన్ చేస్తారు. కాబట్టి ఏంటంటే సో ప్రైవేట్ మెంబర్ పెట్టినటువంటి బిల్లు ఎప్పుడూ పాస్ కాదు. ఇన్ కేసు ఎప్పుడైనా ప్రైవేట్ మెంబర్ పెట్టిన బిల్లు పాస్ అయిందంటే సో గవర్నమెంట్ అక్కడ పని చేయనట్టే లెక్క. ఆటోమేటిక్ గా గవర్నమెంట్ రిజైన్ చేస్తారు. మీకు అర్థమైందండి? సో అది ఒకటి. సో ఈ హౌస్ లో కానీ ఈ హౌస్ లో కానీ పెట్టొచ్చు, ప్రైవేట్ మెంబర్ అయినా పెట్టొచ్చు, ప్రైవేట్ మెంబర్ అయినా పెట్టొచ్చు, లేదంటే
గవర్నమెంట్ మెంబర్ అయినా పెట్టచ్చు. సో ఈ బిల్లుని ఎట్లా పెట్టినప్పుడు ఏంటంటే సపోజ్ ఈ బిల్లు ఇక్కడ బిల్ వచ్చింది. సో సపోజ్ ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఒక చట్టం చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ చట్టాన్ని మళ్ళీ సవరించాలనుకుంటున్నారు. సపోజ్ పార్లమెంట్ లో పెట్టారు, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు ఆ చట్టాన్ని. సో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని మీద ఏంటంటే 3 రీడింగ్స్ జరుగుతాయి. 3 రీడింగ్స్ జరుగుతాయి. 3 రీడింగ్స్ అంటే 3 దఫాలుగా దాని మీద ఏంటంటే డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సో డిబేట్స్ అవుతూ ఉంటాయి. డిస్కషన్స్ అవుతుంటాయి, ఒపీనియన్ షేర్ చేసుకుంటారు. సో ఒపీనియన్ షేర్ చేసుకున్న తర్వాత థర్డ్ రీడింగ్ అంటారు. థర్డ్ రీడింగ్ టైంలో ఏమవుతుందంటే ఓటింగ్ కండక్ట్ చేస్తాడు లోక్సభ స్పీకర్. సో లోక్సభ స్పీకర్ ఓటింగ్ కండక్ట్ చేస్తారు. అడ్వైజెస్ ఇస్తారు. సో అడ్వైజెస్ కన్సిడరేషన్ లో తీసుకోకపోవచ్చు. దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో తర్వాత ఏమవుతుంది, ఈ హౌస్ లో కూడా ఏమవుతుందంటే ఓటింగ్ అవుతుంది. ఓటింగ్ అయినప్పుడు ఈ హౌస్ లో కూడా బిల్ పాస్ అవుతే అది సింపుల్ మెజారిటీకి సంబంధించినట్టే కంపల్సరీగా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లేదా ఫండమెంటల్ రైట్స్ కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్ సంబంధించిన ఐటమ్ అయితే అది కూడా డైరెక్ట్ గా ప్రెసిడెంట్ వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఫెడరల్ స్ట్రక్చర్ కి సంబంధించిన ఐటమ్ అయితే కనుక అది కంపల్సరీగా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళీ రాష్ట్రాలకు వెళ్తుంది. సో ఆ విధంగా ప్రొసీజర్ అనేది జరుగుతుంది. అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో బీజేపీ వాళ్ళకి మెజారిటీ ఉంది. లోక్సభలో ఒక బిల్లు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది. సో రాజ్యసభలో బీజేపీ వాళ్ళకి మెజారిటీ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు రాజ్యసభలో పాస్ కాదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి పెట్టినటువంటి అమెండ్మెంట్ బిల్లు వాళ్ళు ఒప్పుకోరు. సో అప్పుడు ఏంటి, జనరల్ గా ఏంటంటే ఆర్టికల్ 110 ప్రకారం ఏంటంటే జాయింట్ సిట్టింగ్ అంటే 2 హౌసులను బట్టి సమావేశం పెట్టి ఒక మీటింగ్ పెడతారు. సో 2 హౌసులను కలిపి ఒకే దాంట్లో కూర్చోబెట్టి దాన్ని ఏమంటారు జాయింట్ సిట్టింగ్ అంటే. సో జాయింట్ సిట్టింగ్ పెడతారు. జాయింట్ సిట్టింగ్ లో ఏదైనా ఒక ఐటమ్ మీద ఈ హౌస్ కి కాంట్రవర్సీ వచ్చినప్పుడు, సో మెజారిటీ రానప్పుడు, బిల్ పాస్ కానప్పుడు సో జాయింట్ సిట్టింగ్ పెడతారు. జాయింట్ సిట్టింగ్ అంటే 250 ప్లస్ 545 790 ఎంత వస్తుంది కదా. ఈ 795 మెంబర్స్ ఒకే చోట కూర్చుంటారు. సో 795 మెంబర్స్ కూర్చున్నప్పుడు ఏంటంటే అది సింపుల్ మెజారిటీ అయితే 50+1 లేదా స్పెషల్ మెజారిటీ అయితే 2/3 ఇవి కంపల్సరీగా ఇక్కడ ఇచ్చేయడానికి ఉంటుంది. అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సంబంధించినటువంటి బిల్ విషయంలో ఏదైనా కాన్స్టిట్యూషన్ ఏదైనా వాక్యాన్ని యాడ్ చేయడానికి కానీ ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఏదైనా వాక్యాన్ని తీసివేయడానికి కానీ సంబంధించిన అంశాన్ని ఏమంటామని అమెండ్మెంట్ అన్నాం కదా. ఇట్లాంటి అమెండ్మెంట్ చేసే విషయంలో మాత్రం జాయింట్ సిట్టింగ్ అనేది అవకాశం లేదు. సో జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేయడానికి లేదు. ఒక బిల్లు కనుక లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో కనుక పాస్ కాకపోతే అది అలా పెండింగ్ లో ఉంటుంది. అంతే. ఎంతవరకు పెండింగ్ ఉంటుందంటే ఎంతవరకైనా పెండింగ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ లోక్సభలో బిల్ పాస్ అయింది. సో రాజ్యసభలో బిల్ పాస్ కాలేదు. సో అదేమవుతుంది, పెండింగ్ అవుతుంది. ఎప్పటి వరకు పెండింగ్ ఉంటుంది, సపోజ్ ఇప్పుడు 2020. సో 2020లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు బీజేపీ గవర్నమెంట్ పాస్ చేసింది. సో రాజ్యసభ దాన్ని ఒప్పుకోలేదు. ఇది పెండింగ్ ఉంది. ఎప్పటి వరకు, సో 2024లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో 24 మళ్ళీ ఏమొచ్చింది, మళ్ళీ కొత్త యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. సో యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోక్సభ పాస్ చేసిందో బిల్లు ఆ బిల్లు ఏమవుతుందంటే ఆల్రెడీ ల్యాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ లోక్సభ కాబట్టి కొత్త లోక్సభ వచ్చేసింది కాబట్టి ఈ బిల్లు మాత్రం ఇక్కడ ల్యాప్స్ అయిపోతుంది. అలా కాకుండా సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ఇనిషియల్ గా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సో రాజ్యసభలో బిల్ పాస్ అయింది. సో లోక్సభకు వచ్చింది. లోక్సభలో బిల్ పాస్ కాలేదు, పెండింగ్ ఉండిపోయింది. సో అది ఇప్పుడు 2020. సో 2024లో మళ్ళీ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ కొత్త లోక్సభ మెంబర్స్ వచ్చారు. సో అప్పుడు ఈ బిల్ ఏమవుతుంది, ల్యాప్స్ అవుతుందా, అట్లాగే ఉంటుందా? ల్యాప్స్ అవదు, అట్లానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజ్యసభ అనేది కంటిన్యూస్ హౌస్. సో ఇది రాజ్యసభ కంటిన్యూస్ హౌస్ కాబట్టి రాజ్యసభలో పాస్ అయిన బిల్లు ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పటి వరకు, లోక్సభలో పాస్ అయ్యే వరకు అలాగే ఉంటుంది. ఎంతవరకైనా ఉంటుంది. అలా కాకుండా లోక్సభలో పాస్ అయ్యే బిల్లు రాజ్యసభకు వస్తే మాత్రం
రాజ్యసభలో పాస్ అవ్వకపోతే మాత్రం అది ఎంతవరకు ఉంటుందంటే 5 సంవత్సరాల వరకు బిల్ అలా పెండింగ్ లో ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత కొత్త లోక్సభ మరలా కొత్త మెంబర్స్ వస్తారు. కొత్త మెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన ఏదైతే ముందు ఇంట్రడ్యూస్ చేశారో బిల్లు ల్యాప్స్ అయిపోతుంది. అర్థమవుతుందండి? ఎస్ సార్. రాజశేఖర్ సో లోక్సభలో పెట్టినటువంటి బిల్ ఏదైతే ఉందో లోక్సభలో పెట్టారు, పాస్ అయింది బిల్లు, రాజ్యసభకు వచ్చింది. రాజ్యసభలో పాస్ అవ్వలేదు, పెండింగ్ లో ఉంది. ఎప్పటి వరకు పెండింగ్ లో ఉంటుందంటే సో 5 years వరకు ఉంటుంది. 5 years కూడా కాదు, ఇప్పుడు 2020లో సో పెట్టారు కాబట్టి ఇంకెంత 2019 ఎలక్షన్ అంటే 4 years మాత్రమే పెండింగ్ లో ఉంటుంది. ఈ 4 years లోపు రాజ్యసభ ఆమోదిస్తే ఆమోదిస్తుంది, లేదంటే లేదు. సో 4 years లోపు ఆమోదించకపోతే 2024లో జనరల్ ఎలక్షన్ వచ్చేస్తారు. సో జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఏమవుతుందంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది, లేదా మళ్ళా బీజేపీ గవర్నమెంటే రావచ్చు, మళ్ళా సేమ్ గవర్నమెంట్ రావచ్చు. సేమ్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ మళ్ళా ముందు ఏదైతే బిల్ పంపించారో దాన్ని మళ్ళీ పాస్ చేసి పంపించారు. అర్థమవుతుందా సార్? మళ్ళీ లోక్సభలో పాస్ చేసి పంపించాలి, అప్పుడు కూడా పాస్ అవుతుందో లేదనేది మనకు తెలియదు. అట్లా కాకుండా ఇందులో పాస్ అయ్యి ముందు ఇందులో బిల్ పెట్టారు, ఇందులో నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పాస్ అవ్వలేదు, లోక్సభలో పాస్ అవ్వలేదు. సో జనరల్ గా లోక్సభలో పాస్ అవ్వకపోవడం అనేది ఏమీ ఉండదు, లోక్సభలో పాస్ అవుతుంది, రాజ్యసభలోనే పాస్ కాదు. ఎందుకంటే లోక్సభలో ఎందుకు పాస్ అవ్వకపోవడం అనేది ఉందంటే గవర్నమెంట్ అంతా కూడా లోక్సభలోనే ఉంటుంది. ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ మెంబర్సే చేస్తారు. అర్థమైందండి? ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చూసుకోండి. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సో డిసెంట్రలైజేషన్, 3 క్యాపిటల్ డిసెంట్రలైజేషన్ బిల్ ఉంది. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏంటంటే అంటే మెజారిటీ తోటి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆమోదైంది. సో బిల్ ఎక్కడికి వచ్చింది? లెజిస్లేటివ్ కౌన్సిల్ కి వచ్చింది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పాస్ అయిందా? లెజిస్లేటివ్ కౌన్సిల్ అందరూ ఎవరైనా టీడీ పోల్ ఎక్కువ మంది ఉన్నారు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో దీన్ని ఎట్లాగైనా సరే పాస్ చేయించుకోవాలని చెప్పేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్, గవర్నమెంట్ మెంబర్స్ ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి కొన్ని గొడవ చేశారు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో. సో అయినప్పటికీ ఏంటంటే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ దాన్ని పాస్ చేయలేదు, స్టిల్ ఇట్ ఇస్ పెండింగ్. అర్థమైంది? ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఇట్లాగా పెండింగ్ ఉంటుంది. ఎప్పటి వరకు పెండింగ్ ఉంటుంది? సో ఈ బిల్ ఎప్పటి వరకు పెండింగ్ ఉంటుంది? ఒకటి ఇది పాస్ అయ్యే వరకు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పాస్ అవుతుంది. ఎప్పటిలోపు 2024 వరకు పెండింగ్ లో ఉంటుంది. 24 లోపు పాస్ అయితే ఓకే. సో 24లో కూడా పాస్ అవ్వకపోతే ఏంటంటే మళ్ళా లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్ జరుగుతాయి. సో మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావచ్చు, లేదంటే జగన్ గవర్నమెంట్ రావచ్చు. ఒకవేళ జగన్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఆల్రెడీ ఇంత ముందు చేసిన బిల్ అట్లాగే ఉండదు, ల్యాప్స్ అయిపోతుంది. డిసెంట్రలైజేషన్ ఆఫ్ 3 క్యాపిటల్స్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. మళ్ళా కొత్తగా బిల్ చేసి మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పంపించారు. అట్లా కాకుండా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కనుక బిల్ మునిపెట్టారు, ఏదైనా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పాస్ అయింది, లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పాస్ అయ్యాక లోక్సభకి వెళ్ళింది అనుకోండి, సో లోక్సభలో అది పాస్ కాకపోయింది, సార్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అవ్వకపోతే ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలమైనా ఉంటుంది మనం అది. సో అందుకని ఏంటంటే సో జగన్ గారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో తన బిల్లు పాస్ చేసుకుని లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పాస్ అవ్వట్లేదని చెప్పేసి ఈ లెజిస్లేటివ్ కౌన్సిలే మాకు వద్దని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేశారు. సో మెజారిటీతో రిజల్యూషన్ పాస్ చేసి ఆ రిజల్యూషన్ ఎవరు పంపించారు? సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 169 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద ఇండియన్ పార్లమెంట్ has an ultimate power to establish the legislative council or to abolish the legislative council. So abolish legislative council continue చేయాలన్నా తీసేయాలన్నా ఎవరి పవర్ ఉంటుందంటే ఇండియన్ పార్లమెంట్ కి ఉంటుంది ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్. సో సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసేయాలంటే సో పార్లమెంట్ లో సింపుల్ మెజారిటీ తోటి బిల్ పెట్టి తీసేస్తారు. అది అమెండ్మెంట్ కింద కౌంట్ కాదు. సో ఆ విధంగా ఏంటంటే ఈ సో పార్లమెంటరీ అమెండ్మెంట్ బిల్ అనేది జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. సో 2 సభలు కలిసి చేసేదాన్ని జాయింట్ సిట్టింగ్ అంటారు. అంటే ఏదైనా బిల్లు విషయంలో సందిగ్ధత వచ్చినప్పుడు సో దానికి ఇంపార్టెన్స్ ఉంది, ఆ బిల్ కంపల్సరీగా రావాలి ప్రజలకు అనుకున్నప్పుడు ఏంటంటే సో జాయింట్ సిట్టింగ్ చేస్తారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కనుక ఈ రాజ్యాంగాన్ని సవరించే విధానానికి సంబంధించిన అంశాల మాత్రం జాయింట్ సిట్టింగ్ చేయడానికి వీలు ఉండదు అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెసిడెంట్ కంపల్సరీగా
ఈ యొక్క రాజ్యాంగ సవరణ సంబంధించిన బిల్లు మాత్రం కంపల్సరీగా ఆమోదించాలి. సో కంపల్సరీగా రాష్ట్రపతి ఏంటంటే అతని దగ్గర బిల్ పెట్టుకోవడానికి కానీ రీకన్సిడర్ చేయమని చెప్పేసి బిల్ వెనక్కి పంపించడానికి కానీ అతనికి ఎటువంటి అధికారం ఉండదు. కంపల్సరీగా రాష్ట్రపతి సైన్ చేసి ఇవ్వాల్సిందే. రాష్ట్రపతి అమెండ్మెంట్ విషయంలో సైన్ చేసి ఇవ్వాల్సిందే. సో ఈ విధంగా ఏంటంటే సో టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్ అనేది ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంది చూడండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇదే అమెండ్మెంట్ చేసేటప్పుడు కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన అమెండ్మెంట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు కొన్ని రూలింగ్ ఇచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ అనేది రాజ్యాంగాన్ని ఏదైనా చేసుకోవచ్చు. రాజ్యాంగంలో ఎన్ని అమెండ్మెంట్స్ అయినా చేయొచ్చు, ఏ విధంగా రాజ్యాంగాన్ని మార్చవచ్చు. కానీ బేసిక్ స్ట్రక్చర్ అనే దాన్ని డిస్టర్బ్ చేయకుండా మార్చుకోవద్దు. బేసిక్ స్ట్రక్చర్ అనేది సో డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఏ కేసులో సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ కేరళ కేసులు ఏంటంటే 1973 లో సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. సో ఎందుకు రూలింగ్ ఇచ్చిందంటే అమెండ్మెంట్ 24 and 25 and 29. సో ఈ 24, 25 and 29 అమెండ్మెంట్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. సో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయినప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు అంతకుముందే 1967 లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేది ఒక కేసు ఉంది. సో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులు ఏంటంటే ఫండమెంటల్ రైట్ ని మార్చే అధికారం పార్లమెంట్ కు ఉంది అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక కేసులు ఏంటంటే సో ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ కేసులన్నీ కలిపి ఏంటంటే గంపగత్తగా 1973 లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకు సంబంధించిన దాంట్లో గంపగత్తగా అన్ని కేసులు పడ్డాయి. అన్ని కేసులు పడ్డప్పుడు ఏంటంటే ఆ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే రాజ్యాంగంలో ఏ అంశాన్ని అయినా సరే మార్చే అధికారం భారత పార్లమెంట్ కు ఉంది. సో ద ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ అన్ అల్టిమేట్ పవర్ టు అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. అయితే సో బట్ ఏంటంటే ద బేసిక్ స్ట్రక్చర్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది రాజ్యాంగానికి, అది ఆ బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. సో వెన్ ఎవర్ ద ఇండియన్ పార్లమెంట్ డిస్టర్బ్ ద బేసిక్ స్ట్రక్చర్ త్రూ ద అమెండ్మెంట్ ప్రొసీజర్, సో ఎట్ దట్ టైమ్ ద సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్ ఇన్ ద అమెండ్మెంట్ ప్రొసీజర్ అని చెప్పి చెప్పింది. అంటే ఎప్పుడైనా కనుక రాజ్యాంగానికి సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్ కనుక పార్లమెంట్ డిస్టర్బ్ చేస్తే అంటే అమెండ్ చేస్తే అప్పుడు కంపల్సరీగా సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్ అవుతుంది అంటారు. సో బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? సో బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? సో ఒక బిల్డింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఏం చెప్తాం, ఒక ఫ్లాట్ ఒక అపార్ట్మెంట్ కి బేసిక్ స్ట్రక్చర్ ఏం చెప్తాం, సో పిల్లర్స్ ఉంటాయి. సో ఏవైతే పిల్లర్స్ ఉంటాయో పిల్లర్స్ ని బేసిక్ స్ట్రక్చర్ అంటాం. అంటే పిల్లర్స్ కనుక లేకపోతే అపార్ట్మెంట్ అనేది ఉండదు. అట్లాగే దేనికైనా సరే బేసిక్ స్ట్రక్చర్ అనేది స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ అనేది నిలబడదు. అట్లాగే ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది స్మూత్ గా రన్ కావాలంటే ఏంటంటే సో దానికి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ మాత్రం ఎప్పుడు కూడా అట్లాగా స్మూత్ గానే రన్ అవ్వాలి. ఆ బేసిక్ స్ట్రక్చర్ కనుక డిస్టర్బ్ అయినట్లయితే సో బిల్డింగ్ ఎట్లాగైతే ఫ్లెక్చువేట్ అవుతుంది, కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుందో అట్లాగే మన ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే సో పార్లమెంట్ ఏ అమెండ్మెంట్ దేన్నైనా సరే మార్చుకునే అధికారం ఉంది, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ కూడా మార్చే అధికారం ఉంది. కానీ సో బేసిక్ స్ట్రక్చర్ అనే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. బేసిక్ స్ట్రక్చర్ తెలియలేమంటారంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చే అధికారం పార్లమెంట్ కి లేదు అని చెప్తుంది. సో ఎందుకు చెప్తుందంటే భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా సుప్రీంకోర్టు మీదే ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 222 ప్రకారం ఏంటంటే రాజ్యాంగ పరిహారపు హక్కు ఉండదు. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ద రైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు తెలుగులో. రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టుకి ఉంటుంది. కాబట్టి ఏంటంటే భారత పార్లమెంట్ కి సో ఏ నిబంధనైనా మార్చుకునే అధికారం ఉంది, ఇంక్లూడింగ్ ప్రియాంబుల్ కూడా మార్చే అధికారం పార్లమెంట్ కు ఉంది. కానీ బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం మార్చే అధికారం భారత పార్లమెంట్ కి లేదు అని చెప్పేసి సో 1973 లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ సో కేరళ విషయంలో జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో బేసిక్ స్ట్రక్చర్ కింద ఏ అంశాలు వస్తాయి? సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి? సో ఏమేమి అంశాలు వస్తాయంటే చూడండి. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏం చెప్పాను? సో రాజ్యాంగానికి మూలమైనటువంటి అంశాలని బేసిక్ స్ట్రక్చర్ అంటారు. అర్థమైందండి? కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేసిక్ స్ట్రక్చర్ అంటారు. సో అవి ఏమిటంటే సో ఒకటి ఏంటంటే సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే సో అన్ని వ్యవస్థల కంటే సుప్రీం సిస్టమ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే పార్లమెంట్ గొప్పదా కాన్స్టిట్యూషన్ గొప్పదా అంటే ఏం గొప్పదనాలి?
సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే గొప్పది, పార్లమెంట్ కాదు. సో పార్లమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. కాబట్టి ఏంటంటే సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో అన్ని వ్యవస్థల కంటే సుప్రీం సిస్టమ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో అది వన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో రెండోది ఏంటంటే వెల్ఫేర్ స్టేట్. సో వెల్ఫేర్ స్టేట్, ఇండియా ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. సో మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్తాం. ఏం చెప్తారు? సో డిపిఎస్పి మెయిన్ ఉద్దేశం ఏంటంటే వెల్ఫేర్ స్టేట్స్. సో వెల్ఫేర్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అంటే ప్రజలందరికీ మధ్య ఏంటంటే ఆర్థిక అసమానతలు తగ్గించడం. సో ఫైనాన్షియల్ ఇన్ఈక్వాలిటీస్ అనేది తగ్గించడానికి ఒక డిపిఎస్పి అనేది ఉంది. సో దాన్ని ఏమంటారంటే వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ అంటారు. సో వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ అనే దాన్ని ఈ యొక్క రాజ్యాంగం నుంచి తీసేయడానికి వీలు లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఈక్వాలిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది మనకి? సో రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే, అందరికీ సమానమైనటువంటి రక్షణ చట్టం కల్పిస్తుంది. ఇది ఈక్విటీ. ఇది కూడా ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సావరిన్ పవర్. సో సావరిన్ పవర్ ఆఫ్ కావచ్చు, డెమోక్రటిక్ పవర్ ఆఫ్ కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు. చూడండి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనకి, సో మీరు ఎప్పుడైనా ప్రియాంబుల్ చూసినట్లయితే, సో ప్రియాంబుల్ లో ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, సో సావరిన్, రిపబ్లిక్, డెమోక్రటిక్, సోషలిస్ట్ ఈ వర్డ్స్ అన్ని కూడా ప్రియాంబుల్ లో ఉంటాయి. సో ప్రియాంబుల్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో, సపోజ్ ప్రియాంబుల్ ఏమంటాం మనం? ఇంట్రడక్షన్ అంటాం. సో జనరల్ గా ఏదైనా బుక్ ఇంట్రడక్షన్ పాయింట్ ఉంది. ఇంట్రడక్షన్ ఏం చూపిస్తుంది? బుక్ లోపల కంటెంట్ ఏముందో అది మన ఇంట్రడక్షన్ చాప్టర్ లో మనకు కనిపిస్తుంది. లైక్ దట్ ఏంటంటే ఇండియన్ ప్రియాంబుల్ ఏంటంటే, సో కాన్స్టిట్యూషన్ లో ఏముందో మొత్తం ఆ సెంటెన్స్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రియాంబుల్. సో అట్లా అందులో ఏముంటాయి? ఈ డెమోక్రటిక్ కావచ్చు, లేదా రిపబ్లిక్ కావచ్చు, సావరిన్ కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, సోషల్ జస్టిస్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, సో ఫెటర్నిటీ కావచ్చు, ఈక్వాలిటీ కావచ్చు, జస్టిస్ కావచ్చు, సోషల్ జస్టిస్ కావచ్చు, ఈ వర్డ్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. సో ఆ వర్డ్స్ అన్ని, ఆ వర్డ్ కి సంబంధించినటువంటి ఏదైనా సరే కంటెంట్ ఎక్కడ ఉంటుంది? లోకల్ పేజీల్లో ఉంటుంది. కాన్స్టిట్యూషన్ లోపల పేజీలో ఉంటుంది. ఆ లోకల్ పేజీల్లో వాటికి సంబంధించిన అంశాలు ఏవైనా కూడా అమెండ్ చేయడానికి వీలేదు. అట్లా అమెండ్ చేసినట్లయితే కంపల్సరీగా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అని, సో అది ఆ అమెండ్మెంట్ చెల్లదు అని కొట్టేసి రైట్ సుప్రీంకోర్టుకు ఉంటుందని చెప్పేసి, సో క్యాస్ ఆనంద భారతి స్టేట్ ఆఫ్ కేరళ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకేముంటుంది? జుడిషియల్ రివ్యూ. సో జుడిషియల్ రివ్యూ ఏం చెప్పాను? ఆర్టికల్ 13 నుంచి జుడిషియల్ రివ్యూ అని చెప్పాను. సో జుడిషియల్ రివ్యూ అనే అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు ఉంది. సో సుప్రీంకోర్టు ప్రతి పార్లమెంట్ చేసే ప్రతి చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది. కాబట్టి పార్లమెంట్ మనందరం కలిపి సో ఒక అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 13 ని అమెండ్ చేసి ఆర్టికల్ 13(4) పెట్టేసి సుప్రీంకోర్టుకి పార్లమెంట్ చేసే చట్టాలని పరిశీలించే అధికారం లేదని చెప్పేసి ఒక క్లాజ్ ఏర్పాటు చేసేసాం అనుకోండి. ఎప్పుడైతే క్లాజ్ ఏర్పాటు చేస్తామో దాంతో సుప్రీంకోర్టు ఏ కేసు విషయంలో, ఏ చట్టం విషయంలోనూ కూడా జోక్యం చేసుకోదు. అంటే పార్లమెంట్ చేసే చట్టం ఏ చట్టం కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళదు కదా. అట్లాంటి పరిస్థితి ఏమైనా చేస్తారని చెప్పేసి, సో జుడిషియల్ రివ్యూ టచ్ చేయడానికి కూడా వీల్లేదు. జుడిషియల్ రివ్యూ టచ్ చేయడం అంటే, సో ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ కు ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేయలేనప్పుడు కోర్టులు జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు ఉంటుంది. అది కూడా రాజ్యాంగమే కల్పించింది. సో అట్లాంటి కోర్టులకు ఉన్నటువంటి అధికారాన్ని మాత్రం కట్టె చేయాలని చెప్పేసి ఇండియన్ పార్లమెంట్ ప్రయత్నం చేస్తే అది కూడా కుదరదు. కాబట్టి జుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ కూడా బేసిక్ స్ట్రక్చర్ కిందే వస్తుంది అని చెప్పేసి, ఇంకేంటంటే సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో మనకి జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో 5 సంవత్సరాలకు ఒకసారి జనరల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే, సో ఈ ఎలక్షన్స్ ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కిందే జరగాలి. అంటే ఎవరిని కూడా బలవంత పెట్టి కానీ, నిర్బంధంలో పెట్టి కానీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కానీ, సో బలవంతంగా ఓట్లు వేయించుకోవడం కానీ అట్లాంటివి ఏమీ చేయకూడదు. సో ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ కింద వస్తుంది. ఇంకేంటంటే సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అనేది ఆర్టికల్ 25 ఉంటుంది, రైట్ టు రిలీజియన్ అనేది. సో రైట్ టు రిలీజియన్ అంటే ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంటుంది. కాబట్టి ఏంటంటే సెక్యులర్ కాన్సెప్ట్ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుంది. సో ఈ సెక్యులర్ కాన్సెప్ట్ అనే దాన్ని 1994 లో ఒక ఎస్ఆర్ బొమ్మే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఇంకొకసారి హైలైట్ చేసింది. సో సెక్యులరిజం అనేది చాలా బేసిక్ స్ట్రక్చర్. సో సెక్యులరిజం డిస్టర్బ్ చేస్తే కనుక సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతుందని కూడా ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే సెక్యులరిజం అనే ఫీచర్ కూడా ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుంది. సో తర్వాత ఇంకేంటంటే
సో ఫ్రీడమ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఇండివిజువల్స్. సో ప్రతి వ్యక్తికి కూడా ఫ్రీడమ్ ఉండాలి. సో ఎవరి ఇండివిజువల్ అంటే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ, పర్సనల్ డిగ్నిటీ, హ్యూమన్ డిగ్నిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ఫ్రీడమ్ అనేది ఉండాలి. సో ఏ వ్యక్తిని బలవంతం చేయకూడదు, ఏ వ్యక్తిని ఫోర్స్ఫుల్ గా ఏమీ చేయకూడదు. సో అట్లా చేసినట్లయితే అది కూడా బేసిక్ స్ట్రక్చర్ వైలేషన్ కిందకే వస్తుంది. సో ఇంకేం చెప్తుందంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్టు కావచ్చు, ఇండియన్ జ్యుడిషియరీ ఇండిపెండెంట్ జ్యుడిషియరీగా ఉంది. సో ఎప్పుడు కూడా జ్యుడిషియరీ సంబంధించిన అంశాలను కూడా అమెండ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇండియన్ జ్యుడిషియరీ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి తప్ప డిపెండెంట్ జ్యుడిషియరీగా ఉండకూడదు. కాబట్టి ఏంటంటే ఇండియన్ జ్యుడిషియరీ అనేది కూడా ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ కిందే వస్తుంది. ఇంకేం చెప్తుందంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ జ్యుడిషియరీ. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. లెజిస్లేటివ్ పవర్స్ సెపరేట్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ సెపరేట్ ఉంటాయి, జ్యుడిషియరీ పవర్స్ సెపరేట్ ఉంటాయి. అట్లా కాకుండా లెజిస్లేటివ్ పవర్స్ జ్యుడిషియరీ పవర్స్ కలిపేయడం కానీ, లేదంటే జ్యుడిషియరీని తీసుకొచ్చి ఇందులో కూడా మిక్స్ చేయడం కానీ, అంటే జ్యుడిషియరీ సంబంధించినటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అపాయింట్మెంట్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎవరు జడ్జిగా ఉండాలి, ఎవరు చీఫ్ జస్టిస్ ఉండాలని పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అట్లాంటి ఏమీ కూడా చేయడానికి వీలేదు. అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉన్నా అట్లానే ఉంచాలి. సో వాటిని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, వాటిని అమెండ్ చేయడానికి వీల్లేదు. ఆ కనుక అమెండ్ చేసినట్లయితే బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేసినట్టుగా అవుతుంది. తర్వాత పార్లమెంటరీ సిస్టమ్, ఇండియా ఫాలోడ్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఇప్పుడు చూడండి, సో రీసెంట్ గా మన పేపర్ లో కూడా చూసినట్టు సో ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ తీసేసి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ పెట్టాలని చెప్పేసి సో బీజేపీ గవర్నమెంట్ ప్లాన్ చేసిందని చెప్పేసి న్యూస్ లో వచ్చింది. తర్వాత ఇంగ్లీష్ డిబేట్స్ లో కూడా వచ్చింది. సో ఇది కూడా పార్లమెంటరీ సిస్టమ్ కనుక తీసేసినట్లయితే అది కూడా బేసిక్ స్ట్రక్చర్ ఫెయిల్యూర్ కింద వస్తుంది. కాబట్టి ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్ ని తీసేయడానికి వీల్లేదు. తీసేయాలంటే కంపల్సరీగా కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని దెబ్బతీసినట్టే అవుతుంది. సో పార్లమెంటరీ సిస్టమ్ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుంది. లిమిటెడ్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. సో పార్లమెంట్ కి ఏంటి, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే అధికారం ఉంది. దేని ప్రకారం ఉంది? 368 ప్రకారం ఉంది. సో 368 ప్రకారంలో పార్లమెంట్ అమెండ్ చేసే అధికారం ఇండియన్ పార్లమెంట్ ఉంది. రాజ్యాంగాన్ని అమెండ్ చేసే అధికారం ఇండియన్ పార్లమెంట్ ఉంది. సో ఎట్లాంటి అధికారం ఇది? అబ్సాల్యూట్ పవరా, లిమిటెడ్ పవరా? లిమిటెడ్ పవర్. సో లిమిటెడ్ పవరే ఉండాలి. సో దీన్ని అబ్సాల్యూట్ పవర్ గా మార్చడానికి వీల్లేదు. సో ఇండియన్ పార్లమెంట్ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే లిమిటెడ్ పవర్ మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి. సో అబ్సాల్యూట్ పవర్ గా దాన్ని మార్చడానికి వీల్లేదు. కానీ మీరు అబ్సాల్యూట్ పవర్ గా దాన్ని మార్చారంటే కనుక అది కూడా బేసిక్ స్ట్రక్చర్ ని వైలేట్ చేసినట్టుగానే పరిగణించాల్సి వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ సంబంధించిన ఐటమ్. తర్వాత ఇంకొకటి ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాలో ద ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫెడరల్ క్యారెక్టర్ అంటే సో 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది. సో ఇన్ కేసు మన గవర్నమెంట్స్ ఏమైనా సరే ఈ 2 గవర్నమెంట్స్ తీసేసి యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కావచ్చు, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చేసేటువంటి స్టేట్స్ ఉన్నటువంటి పవర్స్ అన్ని పోతాయి. సో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్స్ పవర్స్ అనేది చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ క్యారెక్టర్ ఫాలో అవుతుంది కాబట్టి ఆ ఫెడరల్ క్యారెక్టర్ కూడా మీరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. అది డిస్టర్బ్ చేసినా సరే బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేసినట్టుగానే అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే రూల్ ఆఫ్ లా. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 14 చెప్పాను రూల్ ఆఫ్ లా అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానలే. కాబట్టి ఏంటంటే కామన్ మ్యాన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరూ కూడా సమానంగానే ట్రీట్ చేయబడాలి. ఎవరికి కూడా స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ పార్లమెంట్ కనుక ఏదైనా చట్టం చేసి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, గవర్నర్ కి కనుక స్పెషల్ ప్రివిలేజెస్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా చట్టానికి అతిథులు అని చెప్పేసి చట్టం చేసినట్లయితే అది కూడా బేసిక్ స్ట్రక్చర్ ని వైలేట్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఏంటంటే దాన్ని కూడా చేయడానికి వీల్లేదు, ఆ విధంగా కూడా చేయడానికి వీల్లేదు. ఇంకొకటి ఏంటంటే సో ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్ అంటే సో ప్రజలందరికీ కూడా న్యాయాన్ని అందుబాటులో ఉంచాలి. సో ఎవరికి కూడా న్యాయాన్ని నిరాకరించకూడదు. సో ఎవరికైనా న్యాయం ఒక వర్గానికి కానీ, ఒక క్యాస్ట్ కి కానీ, ఒక సెక్ట్ కి కానీ, ఒక ప్రాంతానికి కానీ సో జస్టిస్ ని నిరాకరించడానికి సంబంధించిన ఏవైనా చట్టాలు కనుక పార్లమెంట్ లో చేసినట్లయితే అవి కూడా బేసిక్ స్ట్రక్చర్ ని వైలేట్ చేసినట్టుగా పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికి కూడా జస్టిస్ అనేది నిరాకరించడానికి వీల్లేదు. సో ఇంకేమున్నాయంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఇండియా ఫాలోడ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ సిస్టమ్. సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ సిస్టమ్ ని డిస్టర్బ్ చేసే విధంగా ఎటువంటి చట్టాలు చేయకూడదు. సపోజ్ ఇండియా సెక్యులర్ కంట్రీ అన్నాం.
సో సెక్యులర్ కంట్రీని కాస్త ఏమన్నా ఇండియన్ పార్లమెంట్ కలిపి దీన్ని బీజేపీ గవర్నమెంట్ హిందూ సెక్యులర్ కంట్రీ కాదు, ఇండియా ఇది హిందూ నేషన్ అని చెప్పేసి ఏదన్నా చట్టం చేసింది అనుకోండి, సో అది కూడా బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ అయినట్టుగా సుప్రీం కోర్టు పరిగణిస్తుంది. కాబట్టి అట్లాంటివి కూడా చేయడానికి వీల్లేదు. సో ఇంకొకటి ఏంటంటే, సో ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ యొక్క లక్షణాలు. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయకుండా సో ఇండియన్ పార్లమెంట్ ఈ చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అది కూడా ఎట్లాంటి చట్టాలు, రాజ్యాంగాన్ని అమెండ్ చేసే అధికారం ఉంటుంది. అది కూడా ఎట్లాంటి అధికారం అంటే లిమిటెడ్ పవర్. సో లిమిటెడ్ పవర్ దేని ద్వారా యాక్సెస్ చేయొచ్చు అంటే 368 ద్వారా యాక్సెస్ చేయాలి. సో 368 ద్వారా యాక్సెస్ చేయాలి. ఈ విధంగా ఏంటంటే ఈ 2 మెథడ్స్ ని 368 ద్వారా మార్చడం జరుగుతుంది. ఈ మెథడ్ మాత్రం పార్లమెంట్ యొక్క పవర్ తోటి ఈ యొక్క సింపుల్ మెజారిటీని చేయడం జరుగుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఉన్నారా? ఎస్ సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి దీనికి సంబంధించి. రాజశేఖర్ గారు క్లియర్ సార్. ఓకే, రమేష్ గారు. సో ఇక్కడ ఈ టాపిక్ అయితే అయిపోయిందండి. అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది. సో ఇంకొక టాపిక్ ఉంది, చెప్పండి. సో దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడే క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది కూడా చెప్పేస్తాను ఇప్పుడే.